దయచేసాం. దయచేయమన్న విషయం ఏమిటో చెప్తారా? ఏం లేదండి, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, నిజం చెప్తారా? నిజమా? నేను పుట్టాక నిజం పుట్టిందండి. అడగండి, చెప్తాను. మీరెంతో ఇష్టపడే అమ్మాయిలు ఉన్నారా? ఓ, చాలా మంది ఉన్నారు. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవటానికి ఎంతమంది అయినా వస్తారుగా? ఓ ఎస్, వేలు, లక్షలు, కోట్లు, మిలియన్స్, బిలియన్స్. కానీ మీ తమ్ముడిని చేసుకోవటానికి ఎవరు రారు కదా? చచ్చా, వాడిని ఎవరు చేసుకుంటారండి? రౌడీ వేధవా. పాప, ఆయన ఎవరు చేసుకోకపోతే ఆయన ఏమైపోతారండి? ఆయన ఎవరు చేసుకోకపోతే మీకెందుకండి అంత బాధ? ఇంతర్యం రక్తానికి రక్తం పంచుకు పుట్టిన తమ్ముడు కదండి. ఎవరి కర్మకి ఎవరేం చేస్తారో చెప్పండి. కర్మాన్ని వదిలేస్తే ఎలాగండి? ఇంతకీ వారి సంగతి మాట్లాడడానికి వచ్చారా, నాతో మాట్లాడడానికి వచ్చారా? ఆయన గురించే మాట్లాడడానికి వచ్చాను. ఆయన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇదిగో ఇదిగో, నిజం చెప్తున్నావా? జోక్ చేస్తున్నావా? పెళ్లి విషయంలో ఎవరైనా జోక్ చేస్తారా? ఆయన అలా తిరిగి ఆయన్ని సరైన మార్గంలో పెట్టకపోతే ఇంకా చెడిపోతారు. మీ అమ్మగారు కూడా ఇదే మాట అన్నారు. అమ్మా? అవును, ఇందాక మీ ఇంటికి వెళ్ళాను. అప్పుడు మీ అమ్మగారు అన్నారు, అమ్మా పెద్దోళ్ళు చేసుకోవటానికి ఎవరైనా వస్తారు, కానీ చిన్నోడు ఎవరు చేసుకోరు కనుక చిన్నోడు నువ్వే చేసుకోవాలి, ఆ మాత్రం త్యాగించేలావని కళ్ళు నీళ్లు పెట్టుకున్నా. ఆ తర్వాత నా మనసు కరిగిపోయింది. మా అమ్మగారు ఏమన్నారు? పెద్దవాడిని అయితే చేసుకుంటానికి చాలా మంది వస్తారు, చిన్నవాడిని చేసుకుంటానికి మాత్రం ఎవరు రారు, ఈ మాత్రం త్యాగించేయలేవా అన్నారా? గ్యాస్ కొడుతున్నావా నా దగ్గర? నీకు తమ్ముడున్నాడా? రౌడియా? పెట్టావా? కొట్టావా? ఇదిగో ఈ గ్యాస్ మన దగ్గర కుదరదు. మరేం గ్యాస్ కుదురుతుంది?